నెల్లూరులో భారీగా రేషన్ బియ్యం మాఫియా. పక్కదారి పడుతున్న పేదల పీడీఎస్ బియ్యం. నాటి వైసీపీ ప్రభుత్వంలో దోచుకున్న రేషన్ బియ్యం ముఠానే నేటి కూటమి ప్రభుత్వంలోనూ చక్రం తిప్పుతూ కోట్లు దోచుకుంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులను మేనేజ్ చేస్తూ నెలమామూలతో ప్రభుత్వ లక్ష్యం పక్కదారి పడుతోంది. ప్రతి నెల కోట్ల విలువైన రేషన్ బియ్యం పోర్టు ద్వారా ఇతర దేశాలకు తరలిపోతోంది. ప్రధానంగా నెల్లూరు, ఆత్మకూరు, కావలి, గూడూరు, సులూరుపేట కేంద్రంగా ఈ రేషన్ బియ్యం మాఫియా అక్రమాలకు పాల్పడుతోంది. ఈ క్రమంలోనే గత కొద్ది నెలలుగా అక్కడక్కడ దాడులు చేస్తుండటంతో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకుల గార్డెన్ సమీపంలో 5 బియ్యం లోడులతో ఉన్న లారీలను పట్టుకున్నారు. వాటిని నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు పట్టుకున్న కొంతసేపటికే ఆ లారీలను విడిపించాలని పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చాయి. ఈ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. పోలీసులు పౌర సరఫరాల శాఖాధికారులను సైతం హెచ్చరించారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. అయితే ఆ పట్టుబడ్డ లారీలలో ఉన్నది పీడీఎస్ బియ్యం కాదని, సన్న బియ్యమని, వేరే మిల్లులకు వెళ్తున్నాయని వాటి యజమాని అంటున్నారు. దాంతో ఆ లారీలను పోలీసు పెరేడ్ గ్రౌండ్కు తరలించి పౌర సరఫరాల శాఖాధికారులు వచ్చి శాంపిల్స్ తీసుకెళ్లారు. అవి పీడీఎస్ బియ్యమైతే కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకుంటారు. సాధారణ సన్న బియ్యమైతే వీటికి సంబంధించిన వే బిల్లులు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు, వాటి లెక్కలు, పత్రాలు, బిల్లులను పరిశీలించి వదిలేస్తారు. నేను నెల్లూరు డివిజన్ సంబంధించినటువంటి ఏఎస్ఓ అండి. ఈరోజు వచ్చేసి నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము, డిఎస్ఓ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నేను, తర్వాత అదేవిధంగా సిఎస్డిటి జమీర్ గారు, తర్వాత ఎఫ్ఐ గారు, వెంకటేశ్వర్లు, అదేవిధంగా కన్సర్న్డ్ బిఆర్ఓ గారు అక్కడికి వెళ్ళేసేసి నిలబెట్టిన వెహికల్ నుంచి తనిఖీ చేయడం జరిగింది. సో మాకు వచ్చేసి 2 వెహికల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము వెళ్ళినప్పుడు అక్కడ 5 వెహికల్స్ ఉన్నది. ఆ 5 వెహికల్స్ని కూడా మేము వచ్చేసి మధ్యవర్తి సంవత్సరంలోని అక్కడ కూడా మేము వెరిఫై చేసాము. వెరిఫై చేసినప్పుడు ఈ తర్వాత వెరిఫై చేసేసి మాకు డౌట్ ఉంది. సో కాబట్టి టెక్నికల్ అసిస్టెంట్స్తో ఏదైతే మాకు ఈ లారీల్లో ఉన్నటువంటి స్టాకు పీడీఎస్ఆ కాదనేది నిర్ధారణ వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకుందామని గౌరవ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్పిన పథకం మేరకు ఈ 5 లారీలను వచ్చేసి నేను సాయంత్రం ఈ రూరల్ పోలీస్ స్టేషన్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఏం టెక్నికల్ అదేవిధంగా వారి సిబ్బంది సహాయంతో మేము శాంపిల్స్ తీసుకుంటున్నాము. ఆ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఆ శాంపిల్స్ను వచ్చేసి వారు తీసుకెళ్ళి అనాలిసిస్ చేసిన తర్వాత అనాలిసిస్ చేసిన రిపోర్ట్ ప్రకారము మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి యొక్క ఆదేశాల మేరకు తగు చర్య మళ్ళీ తర్వాత తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క లారీలో వచ్చేసి 300 దాదాపుగా ఒక్కొక్క దానిలో 300 క్వింటాల్ ఉంది, ఒక దానిలో 500 క్వింటాల్స్ కూడా ఉంది. ఆ విధంగా వచ్చేసి మ్యాక్సిమం వచ్చేసి ఒక దాదాపుగా 30 టన్నులు అనుకుంటే 5 మూడు 1500 టన్నుల దాకా ఉన్నట్టుంది. సో దీనంతా కూడా మేము తర్వాత ఏదైతే టెక్నికల్ డిటర్మినేషన్ చేసిన తర్వాత అది పీడీఎస్ అనేది నిర్ణయం చేసిన తర్వాత ఏదైతే ఈ వెయింగ్ స్కేల్స్కి తీసుకెళ్ళి వెయింగ్ స్కేల్స్ ద్వారా మొత్తం మామూలుగా ఏంటంటే వాళ్ళ యొక్క ఏదైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ప్రకారమే కాకుండా వెయిట్ వేయించి ఆ వెయిట్ ప్రకారము తర్వాత మళ్ళీ ఖాళీగా వెహికల్ కూడా వేయించేసేసి దాని యొక్క టాడా తీసుకొని ఎంత స్టాక్ అవుతుందో ఆ స్టాక్ని అంతా కూడా మనము పంచనామా రికార్డ్ చేసేసి అదంతా కూడా కన్సర్న్డ్ ఎంఎల్ఎస్ పాయింట్ నెల్లూరులో డిస్ట్రిక్ట్ ఆదేశం ప్రకారం ఎక్కడ దాన్ని కాస్ట్ అంటే నాకైతే కరెక్ట్ ఐడియా లేదు. మాకు దొరికింది మాకు 1500 టన్నులు అంటే 30 టన్నులు ఉంది కదా, 150 టన్నులు అండి సార్, 150 టన్నులు ఇది. ఈ 150 టన్నులకు సంబంధించి తర్వాత నెక్స్ట్ అది ఏమి రైసు అక్కడ వాళ్ళ బిల్లు ప్రకారము మామూలు జనరల్ రైస్తో ఆ రేటు వేరుగా ఉంటుంది. మా పీడీఎస్కి సంబంధించిన అయితే డిఎంఓ ఆఫీస్లోనే మాకు ఒక ఎకనామిక్ కాస్ట్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మేము కాస్ట్ వేసేసి పంచనామాను రికార్డ్ చేసేసి అదేవిధంగా 6 రిపోర్ట్ను సిఎస్డిటి రూరల్ వారి ద్వారా మేము గౌరవ జాయింట్ క్లర్క్ వారికి నివేదిక సమర్పిస్తాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.